డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక గొప్ప వ్యక్తి గురించి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యజించారు, ప్రాణాలను సైతం అర్పించారు. వీరిలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులు భగత్ సింగ్. ఆయన పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపింది. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్ర్య సమర యోధుడిగా చరిత్రలో నిలిచిపోయే వీరుడు మన భగత్ సింగ్. ఆయన 1907 సెప్టెంబర్ 28న పూర్వ పంజాబ్లోని ఖతాకర్ కలాన్ అనే గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం తెల్లదొరలతో పోరాడారు. మహాత్మా గాంధీ పిలుపుతో 13 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమకారులను అణిచివేయడం కోసం ప్రభుత్వం నియమించిన సైమన్ కమిషన్కు ఎదురు తిరిగిన లాలా లజపతి రాయ్ని బ్రిటిష్ అధికారులు హతమార్చాక భగత్ సింగ్ తిరుగుబాటుదారుడిగా మారి తన స్నేహితులైన రాజ్గురు, సుఖ్దేవ్లతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్యపరిచారు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని చాటారు. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉద్దంతంలో భగత్ సింగ్ బ్రిటిషర్ల పట్ల ఆగ్రహాన్ని పెంచుకున్నారు. లాహోర్లోని నేషనల్ కాలేజీలో చేరిన భగత్ సింగ్ పెళ్లిని తప్పించుకోవడం కోసం నా జీవితం దేశం కోసమే అంకితం చేస్తాను అని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి పారిపోయారు. 23 ఏళ్ల వయసులోని ఉరికొయ్యను ముద్దాడి తన ప్రాణాలను అర్పించిన ధైర్యశాలి భగత్ సింగ్. 1931 మార్చి 23న రాత్రి 7:30 భగత్ సింగ్తో పాటు విప్లవకారులు సుఖ్దేవ్, రాజ్గురువులను పాకిస్తాన్లోని లాహోర్లోని హుసేన్వాలా జైల్లో బ్రిటిష్ పాలకులు ఉరితీశారు. భగత్ సింగ్ పూర్తి పేరు షాహిద్ భగత్ సింగ్. ఇవాళ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన మన భరతమాతకు చేసిన సేవలను, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అలాంటి గొప్ప వ్యక్తికి జన్మనిచ్చిన ఆయన తల్లిదండ్రులైన సర్దార్ కిషన్ సింగ్ మరియు విద్యావతి గారులకు మన దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. విప్లవం వర్ధిల్లాలి. జై హింద్.